హాయ్ టు ఆల్. అందరూ బాగున్నారా అండి? బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నానండి. ఇదిగోండి, ముందు రోజే నైట్ నానబెట్టుకుంటున్నాను. ఎందుకంటే జొన్నలు 12 గంటలు నానబెడితే కానీ మనం తినకూడదు. అంటే 8 అవర్స్ నుంచి 12 అవర్స్ లోపు మనం నానబెట్టచ్చు. సో నేను ముందు రోజు నానబెడుతున్నాను అనమాట. ఒక టీ గ్లాస్ లాంటిది మెజర్మెంట్ తీసుకున్నాను నేను. మా టీ గ్లాస్తో గ్లాసున్నర మినప్పప్పు తీసుకున్నాను. 3 గ్లాసులేమో జొన్నలు తీసుకున్నాను. 2 గ్లాసులేమో బ్రౌన్ రైస్ తీసుకున్నాను. ఒక టేబుల్ స్పూన్ అంతా నేను మెంతులు తీసుకున్నానండి. స్పూనున్నర కూడా వేసుకోవచ్చు డయాబెటీస్ ఉన్నవాళ్ళు. ఇలా చేసుకుని నైట్ అంతా నానబెట్టి, లేకపోతే నైట్ కాకపోతే మార్నింగ్ అయినా నానబెట్టుకుని నైట్ పిండి రుబ్బుకోవచ్చండి. ఇదిగోండి, దోశలు రెడీ చేశాను నెక్స్ట్ డే. అది కరివేపాకు చట్నీ అండి. ఇక్కడ మొక్కలకి నీళ్ళు పోస్తున్నాను మార్నింగే. చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి ఈ మొక్కలకి నీళ్ళు పోసిన ప్రతిసారి. నాకు ఇంకా మొక్కలు తీసుకొద్దామని అనుకుంటున్నాను, ప్లాన్ ఉంది. ఒక పక్క మా మోస్ట్ ఫేవరెట్ టీ అండి, మరో పక్క బ్రౌన్ రైస్ ఉడుకుతుంది, అండ్ ఇంకో పక్క కుక్కర్ అనేది అయిపోయింది. వైట్ రైస్ కంప్లీట్ అన్నమాట. సో ఇది ఈరోజు వంట ప్రాసెస్ జరుగుతూ ఉంది. అంటే ఈ టీ పౌడర్ నేను వేరేగా ప్రిపేర్ చేసుకుంటానండి. అది ఒకరోజు మీకు చూపిస్తాను ఖచ్చితంగా. అంటే నాకు టీలో ఎన్ని వెరైటీలు ఉన్నాయో అన్ని వెరైటీలు తాగాలని ఒక కోరిక యాక్చువల్లీ. ఎందుకంటే టీ అంటే అంత మోస్ట్ ఫేవరెట్ మాట. సో చూడాలి కదండి, అంటే అందరూ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం ఉంటుంది కదండి. అలా నాకు టీ ఇష్టం, చాలామందికి కాఫీ కూడా ఇష్టం ఉంటుంది. సో అదన్నమాట. సో ఈరోజు మా హస్బెండ్ వెజిటేబుల్స్ తీసుకొచ్చారు, దాంతోపాటు కొత్తిమీర అండ్ దుంపలు తీసుకొచ్చారండి. ఈ దుంపలు చాలా మంచిదండి ఆరోగ్యానికి, మంచి న్యూట్రిషన్ ఫుడ్ అండి ఇది. ఇంకోటి ఏంటంటే మనకి ఫుల్నెస్ ఇస్తుందండి. అంటే డైటింగ్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ దుంపలు తింటే వెయిట్ గెయిన్ అవ్వరు, అండ్ ఫుల్నెస్ కూడా వస్తుందన్నమాట. అంటే ఫుల్ సాటిస్ఫాక్షన్ వస్తుంది, ఆకలి తీరినట్టు అనిపిస్తుంది. సో అది నేను ఇక్కడ కొత్తిమీర ప్రిజర్వ్ చేస్తున్నానండి. ఎంత బాగా ప్రిజర్వ్ చేసినా అది మళ్ళీ పాడవుతుందండి, అందుకోసమే ఇంత జాగ్రత్త తీసుకుంటున్నాను. సో ఇక్కడ ఆమ్లెట్ ప్రిపరేషన్ అండి, ఆమ్లెట్ చేస్తున్నాను. అంటే కర్రీకి ఒక ఆమ్లెట్ ఉంటే బాగుంటుందని అనిపించింది ఈరోజు సైడెడ్గా. సో అందుకోసం ఆమ్లెట్ ప్రిపరేషన్ జరుగుతుందన్నమాట. ఆనియన్స్ ఫ్రై చేస్తున్నాను. అంటే చాలామంది ఇంట్లో ఆమ్లెట్స్ చేసుకుంటారు, నాకు తెలుసు. కాకపోతే పచ్చి ఉల్లిపాయలతో చేసుకోవడం నేను చూశానండి. నేను కొంచెం వెరైటీగా చేస్తాను ఇది, అందుకే చూపిస్తున్నాను ఆమ్లెట్ చేయటం అనేది. సో కొంచెం ఆనియన్స్ని మరీ నల్లగా అయ్యేటట్టు ఫ్రై చేయకుండా కొంచెం బ్రౌన్ కలర్లో ఫ్రై చేసుకుని నేను పక్కన పెట్టుకుంటున్నాను అనమాట. అది ఆనియన్స్లో నేను ఉప్పు, కారం, పసుపు 3 కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకున్న తర్వాత దాంట్లో నాకు ఎన్ని ఎగ్స్ అవసరం అవుతున్నాయి, ఈ ఆనియన్స్కి నేను తీసుకున్న ఆనియన్స్కి 2 ఎగ్స్ సరిపోతాయండి. ఇంకా ఎక్కువ ఎగ్స్ తీసుకోవాలనుకుంటే ఇంకో 2 ఆనియన్స్ ఎక్స్ట్రా కోసుకుంటే సరిపోతుంది. సో ఆనియన్స్, ఎగ్స్ బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకుని అది నేను ఓ పక్కన పప్పు తాళింపు పెడుతున్నాను అనమాట. ఇక్కడ ఆనియన్ ఆమ్లెట్ లాగా వేసుకున్నాను అనమాట. వేసుకుని అది కలుపుతున్నానండి మంచిగా. అది ఏంటంటే కొంచెం బాగా నల్లగా మాడేంత వరకు కాదు, కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది. పచ్చి ఆనియన్స్తో కంటే ఇలా ఆనియన్స్ ఫ్రై చేసుకుంటే తొందరగా ఆమ్లెట్ అయిపోతుంది, అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. పచ్చి ఆనియన్స్ ట్రై చేసేవాళ్ళు ఇలా ఒకసారి ట్రై చేయండి, మీరు ఖచ్చితంగా డిఫరెన్స్ అనేది మీకు తెలుస్తుంది అన్నమాట. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేస్తే ఆటోమేటిక్గా మీరు ఫ్యాన్ అవుతారన్నమాట దీనికి.
అదండి. సో ఈ ఆమ్లెట్ అయితే నేను మా అమ్మగారి దగ్గర నేర్చుకున్నానండి. అప్పటి నుంచి కూడా ఇలాగే నేను వేస్తాను. అయితే మన బాడీకి డైలీ ఫైబర్ అండ్ ప్రోటీన్ కంపల్సరీగా అందాలి కదండి. సో అందుకోసం ఆమ్లెట్ అనేది ఎగ్ ఏదో ఒక రూపంలో నేను ఇంట్లో ఉంచుతాను ఒక రోజు కూడా డైట్లో. సో ఇలా ఫాలో అవుతూ ఉంటానండి. అండ్ ఈరోజు లంచ్ ప్రిపరేషన్ అండి. సో చూడండి, పాలక్ పప్పు, ఇది పెసరపప్పుతో పాలక్ మట. నేను పప్పు తక్కువ వేసి పాలక్ ఎక్కువ వేసి చేస్తానండి. ఇది ప్రోటీన్ ప్లస్ ఐరన్ కూడా బ్యాలెన్స్ అవుతుందని. సో అదొకటి. నెక్స్ట్ ఇది రైస్ అండి, బ్రౌన్ రైస్ యాజ్ యూజువల్గా. బాబుకోటి మాకొకటి వైట్ రైస్ బ్రౌన్ రైస్ కంపల్సరీ అవుతుంది. నెక్స్ట్ ఇదేమో వంకాయ కూర అండి. వంకాయ పులుసు కూర చేశాను. ఇది నేను అంటే దగ్గరగా కావాలనే చేశాను అనమాట, పులుసు లేకుండా. అని ఇలా తింటే బాగుంటుందని చెప్పేసి అంటే డాక్టర్స్ అందరూ కూడా ఒకటే చెప్తున్నారండి, రైస్ కంటే కూర ఎక్కువ తినమంటున్నారు. సో అందుకోసమని ఇలా చేస్తాను అనమాట. నేను కూరలా చేస్తాను, కూర వేస్ట్ కాకుండా. ఇవి దుంపలండి. నేను సాల్ట్ వేసి ఉడకబెడతాను, అంటే ఈవినింగ్ స్నాక్స్ లాగా బాగుంటుందని చెప్పేసి ఉడకబెడతాను అనమాట. ఈవినింగ్ టైంలో ఒక 4 ఆ టైంలో తింటే బాగుంటుందండి. సో ఇంట్లో ఈ స్పోర్ట్స్ ఛానల్ వస్తుందంటే ఇంట్లో మా అబ్బాయి ఉన్నాడని అర్థం అండి. సో ఇన్ అండ్ అవుట్ పెట్టుకోక్కర్లేదు, స్పోర్ట్స్ ఛానల్ సౌండ్స్ చాలు. సో ఇది మా అవుటర్ అండి, అవుటర్ వ్యూ. చాలా బాగుంటుంది కదండి. యాక్చువల్లీ ఇలా పచ్చని కొండలు చుట్టూరా వర్షం వచ్చినప్పుడు చాలా బాగుంటుందండి. ఈ నేచర్ని చూసే మురిసిపోతూ ఉంటాను నేను. యాక్చువల్లీ బయటికి వెళ్దామని రెడీ అయ్యానండి. బయట కొంచెం చిన్న చిన్న పనులు ఉన్నాయి, చూసుకుని వద్దామని చెప్పేసి మా హస్బెండ్ నేను వెళ్తున్నాం అనమాట. సో కిందకి రాగానే మా వాచ్మెన్ నుండి ఒక కంప్లైంట్ పట్టండి. అంటే ఏంటంటే మా బాబు 10th క్లాస్ అండి. డైలీ రెగ్యులర్గా కాలేజెస్ వాళ్ళు 3 కాలేజెస్ నుంచి వస్తున్నారంట. పైకి పంపించమని ఆమెతో గొడవ పడుతున్నారంట. ఆమెమో పైకి పంపించనంటుందంట. అసలు ఈ కాలేజెస్ వాళ్ళు రెగ్యులర్ కాల్స్ అండి, ఒక 1000 అబౌవ్ కాల్స్ చేసి ఉంటారు అప్పుడే, ఒక 1.5 month నుండి. అంటే ఆల్టర్నేటివ్ డేస్లో సేమ్ కాలేజెస్ నుంచి సేమ్ కాల్స్ వచ్చేస్తున్నాయి. అసలు ఏ పనిలో ఉన్నా న్యూ నెంబర్ అంటే మనం లిఫ్ట్ చేస్తాము. అయినా ఈ జనరేషన్ కిడ్స్కి ఏం కావాలో వాళ్ళకి తెలుసండి. వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్స్ అట్లా ఉంటున్నాయి. అంటే పెద్దవాళ్ళగా మనం ఒక సలహా ఇస్తాము, ఇదైతే మంచిది అని, కానీ వాళ్ళు అంతకు మించే తెలుసుకుంటున్నారు. మా అబ్బాయి కూడా అలాగే మెచ్యూర్డ్గానే ఆలోచిస్తాడు. మా అబ్బాయి చదివే స్కూల్స్లోనే +2 కూడా ఉంది. సో అక్కడే కంటిన్యూ అయిపోతాను మమ్మీ అంటున్నాడు. చూడాలండి, ఈ కాలేజెస్ పోర్ మాత్రం పడలేకపోతున్నామండి. దట్టు ఏంటంటే పాపం వాళ్ళకు కూడా ఏవో ఆఫర్స్ ఉంటాయండి, అందుకోసం వాళ్ళు కష్టపడుతూ ఉంటారు. ఈ సమస్య ప్రతి 10th క్లాస్ చదివే తల్లిదండ్రులకి ఉంటుంది ఖచ్చితంగా. 10th క్లాస్ చదివే పిల్లల తల్లిదండ్రులకి ఉంటుంది. సో పని మీద బయటికి వెళ్ళి ఒక పని అయితే కంప్లీట్ అయిందండి. నెక్స్ట్ ఇంకొక పని మీద వెళ్తున్నాం. యాక్చువల్లీ గ్రోసరీస్ కోసం అని వెళ్తున్నాం అన్నమాట. మాకు గ్రోసరీస్ అంటే దగ్గరగానే దొరుకుతాయి, కానీ MVP వెళ్తే మాకు చాలా మంచి షాప్స్ అని ఉంటాయి, మాల్స్ ఉంటాయి, స్టోర్స్ ఉంటాయి అండి. అందుకోసమని MVP సైడ్ మేము వెళ్తాం అన్నమాట. సో MVP సైడ్ వెళ్తే బీచ్ రోడ్లో నుంచి మ్యాక్సిమం తీసుకుని వెళ్తాము. వెళ్తూ ఉంటే మంచి గ్రీనరీ అనేది ఉంటుందండి. ఎంత బాగుంటుందంటే గ్రీనరీ ఎప్పుడు చూసినా సరే ఇది కొత్తగానే అనిపిస్తూ ఉంటుంది నాకు. అంటే ప్రపంచమంతా తిరిగినా సరే యాజ్ ఏ వైజాగ్యన్గా బహుశా వైజాగ్యన్స్ అందరూ కూడా అలాగా ఆలోచిస్తారని కూడా నేను అనుకుంటున్నాను. ప్రపంచం అంతా తిరిగేసి చుట్టేసి వచ్చినా సరే వైజాగ్ వస్తేనే ఆ ప్రశాంతత, ఆ ఆనందం అనేది ఉంటుందండి. ఎందుకంటే కూల్ సిటీ, గ్రీన్ సిటీ కాబట్టి అసలు ఎటు చూసినా సరే చాలా గ్రీనరీగా, చాలా అందంగా, ఆహ్లాదకరంగా అనిపిస్తూ ఉంటుంది. సో అలా కబుర్లు చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే చాలు, ఈ లైఫ్ ఇట్లా ఉంటే చాలు అని అనిపిస్తూ ఉంటుంది అన్నమాట.
సో ప్రతి ఒక్కరు కూడా అలాగే ఫీల్ అవుతారని నేను అనుకుంటాను ఇక్కడ వైజాగియన్స్. సో అదండి. ఇంకా వెళ్తూ ఉన్నాం, మా హస్బెండ్ నేను వెళ్తూ ఉన్నాం అన్నమాట. ఇది విశాలాక్షి నగర్ రోడ్ అండి. ఇటు నుంచి డైరెక్ట్ రోడ్కి వెళ్తే ఒక 3 కిలోమీటర్స్ వెళ్తే కైలాసగిరి వచ్చేస్తుందండి. సో మేము ఈ రోడ్లోంచి టర్న్ తీసుకుని వెళ్తున్నాం అన్నమాట. ఈరోజు కైలాసగిరి రోడ్ నుంచి వెళ్తున్నాం అన్నమాట. ఇంకా ఈ లోపల మా వారేమో ఫిల్లింగ్ స్టేషన్ వచ్చిందని చెప్పేసి అని పెట్రోల్ కోసం అని వెళ్ళారండి. సో ఆ ఫిల్లింగ్ స్టేషన్ ఉంది కదండి, అక్కడ పెట్రోల్ బంక్కి పక్కనే పోలీస్ బ్యారెక్స్ ఉంటుందండి. ఆ పోలీస్ బ్యారెక్స్లో సెలెక్షన్స్, నెక్స్ట్ ట్రైనింగ్స్ అన్నీ జరుగుతూ ఉంటాయండి. ఇదిగో ఇదేనండి. అసలు ఎప్పుడు మార్నింగ్ వాకర్స్ అంటే వాకింగ్కి వెళ్ళాలన్నా సరే ఈ రోడ్డే యూస్ చేస్తారు. సో వాక్ చేసినప్పుడు వాళ్ళందరూ లైన్గా పరిగెడుతూ ఉంటారు, చాలా డిసిప్లైన్డ్గా. అసలు ఎంత బాగుంటుందండి చూడటానికి. సో అలా పైకి వెళ్ళే దారేమో కైలాసగిరి వేయండి, ఇలా కిందకి వెళ్తున్నాం మేము, బీచ్ రోడ్లోకి వెళ్తున్నాం మేము. అంటే ఆ బస్సు ఆటో కైలాసగిరి నుంచి టర్న్ అయ్యి వస్తున్నాయి అన్నమాట. సో మేము స్ట్రైట్ రోడ్లో వెళ్తున్నాం అన్నమాట. అసలు ఈ మధ్యకాలంలో అండి రోడ్ మీద స్పీడ్ బ్రేకర్స్ వేస్తున్నారు. అవి రబ్బర్వి అనుకుంటా యాక్చువల్లీ. అవి ఎలా ఉంటున్నాయంటే అసలు చాలా స్ట్రాంగ్గా ఒక బండి ఇలాగా ఆ స్పీడ్ బ్రేకర్ని క్రాస్ చేసి వెళ్ళాలంటే ఎంత స్లోగా వెళ్ళినా సరే కంపల్సరీ మనకి వెన్నుపూస మీద ఆ ప్రెజర్ అనేది కంపల్సరీ పడుతుంది. నాకు అనిపిస్తూ ఉంటుంది ఈ స్పీడ్ బ్రేకర్స్ వలన అసలు బోన్స్ సమస్యలు చాలా వస్తాయేమో అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. సో దానికోసం అనేది ఖచ్చితంగా ఆలోచించాలి అని అనిపిస్తుంది. కానీ ఏం చేయగలమండి, ఖచ్చితంగా వాడాలి కాబట్టి ఆ స్పీడ్ బ్రేకర్స్ని మనం తప్పకుండా వెళ్ళాల్సిన పరిస్థితి అన్నమాట. సో ఇంకా బీచ్ రోడ్లోంచే మేము అలా ముందుకు వెళ్తూ ఉన్నామన్నమాట. ఈ వాల్ చూసారా అండి, చాలా రంగురంగుల చిత్రాలతో ఎంత అందంగా ఉందో చూసారా అండి. చాలా నీట్గా కనిపిస్తుంది కదండి. యాక్చువల్లీ ఇది చాలా అందాన్ని ఇస్తుందండి. నెక్స్ట్ ఇలా ముందుకు వస్తే ఇక్కడ ఒక దొన్నె బిర్యానీ హోటల్ ఉంటుందండి. అసలు చాలా బాగుంటుంది. ఇప్పుడు పంజాబీ వంటలు కూడా అక్కడ స్పెషల్గా అందిస్తున్నారు దొన్నె బిర్యానీతో పాటు. అసలు చాలా బాగుంటుందండి. ఇదే నేను చెప్తున్న హోటల్. ఆ రెడ్ కలర్ బోర్డు కనిపిస్తుంది కదా, ఇదండి. చాలా బాగుంటుంది. ఒకరోజు ఖచ్చితంగా లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. అండ్ ఇంకా ఈ బస్సు అయితే కైలాసగిరికి వెళ్తుందండి. సో బీచ్ రోడ్కి అయితే వచ్చేస్తాం. సో ఇక్కడి నుంచి ఇలా డైరెక్ట్గా వస్తే తెన్నేటి పార్క్కి ఎంటర్ అవుతామండి. ఇక్కడ డౌన్ దిగుతున్నాం కదా, సో అక్కడి నుంచి ఇలా కిందకి వస్తే ఇది బుద్ధా పార్క్ అండి. చాలా బాగుంటుంది ఈ పార్క్ కూడా. నెక్స్ట్ ఇంకా మేము ఇక్కడి నుంచి టర్న్ తీసుకుని వెళ్ళాలండి, ఎంవిపికి వెళ్ళాలి. సో ఎంవిపి రోడ్కి అయితే వెళ్తున్నాం అన్నమాట. ఇంత కష్టపడి వస్తే మేము వెళ్ళిన షాప్ ఏదైతే ఉందో, వెళ్ళాల్సిన షాప్, అది క్లోజ్ చేసి ఉందండి. సో అపోలోకి వచ్చాం, అపోలో మెడికల్స్కి వచ్చాం అన్నమాట. ఇక్కడ అపోలో మెడికల్స్లో ఏంటంటే మనకి ఏమి కావాలో నీడ్స్ అని తీసుకోవచ్చు. ఇయర్లీ సబ్స్క్రిప్షన్ కార్డు ఉంటుందండి. ఆ కార్డు కానీ యూస్ చేస్తున్నట్లయితే మనం షాపింగ్ చేసిన ప్రతిసారి 10% తగ్గుతుందండి, కాస్ట్ తగ్గుతుంది. బాగుంటుంది. మనకి చాలా వరకు కూడా నీడ్స్ ఉంటాయి కదండి.
సో ఇది మా అబ్బాయి చదివే స్కూల్ అండి, ఏపీఎస్. చాలా బాగుంటుంది ఇక్కడ. +2 వరకు కూడా ఉంది ఇక్కడ. నా ఒపీనియన్ ప్రకారం పిల్లలకి ఇప్పుడు సొసైటీలో బ్రతకడానికి అవసరమైనటువంటి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇస్తే స్కూల్స్ చాలా బాగుంటుందండి. సో ఈ స్కూల్ చాలా వరకు కూడా ఆ విధంగా ఉంటుందని నాకు నమ్మకం అన్నమాట. ఎందుకంటే మా బాబుని చూస్తున్నాను కాబట్టి నాకు తెలుస్తుంది. సో నెక్స్ట్ పూజా సామాగ్రి షాప్కి వచ్చానండి. సో పూజా సామాగ్రి షాప్లో ఏవో నీడ్స్ చూస్తున్నప్పుడు నాకు దృష్టి దోషం తొలగించే ఒక మాల మీద నా దృష్టి పడిందండి. దాని పేరు కరంగిలి మాల అంటారంట. మా అబ్బాయి చెప్పాడు, దాని గురించి నాకు ఏమీ తెలీదు. అంటే దానికి నెగిటివ్ ఎనర్జీస్ పోగొట్టి పాజిటివ్ ఎనర్జీని పెంచే ఏదో ఒక శక్తి ఉంటుందంట. సో అది ఇక్కడ వైజాగ్లో దొరకదట. వైజాగ్లో దొరికినా కూడా ఒరిజినల్ దొరకదు అని చెప్పేసి అని అన్నారు. హైదరాబాద్లో కొన్ని స్టోర్స్లో ఎక్కడో దొరుకుతుంది అని అన్నారు. కాల్ చేసి అడిగితే 4000 అని చెప్పారు అది. కానీ ఈ మాల మేము కాస్ట్ అడిగాము. మాలతో పాటు బ్రేస్లెట్ కూడా ఉంది. బ్రేస్లెట్ 400 చెప్పాడు, మాల ఏమో 1200 చెప్పాడు. నాకు అది ఒరిజినలా కాదా అని తెలియలేదు. ఎందుకు ఒరిజినల్ కాకపోతే మళ్ళీ లేనిపోని సమస్యలు వస్తాయేమో అని చెప్పేసి అని నేను తీసుకోలేదన్నమాట. కానీ ఈ మాల హీరో ధనుష్ యూజ్ చేస్తారటండి, మా అబ్బాయి అన్నాడు. నెక్స్ట్ ఏమో పవన్ కళ్యాణ్ కూడా యూజ్ చేస్తారని చెప్పేసి అని ఎక్కడో చదివాను నేను. సో అది మాల అనేది చూశాను. నెక్స్ట్ తర్వాత చూసింది ఏంటంటే ఆ స్టోర్లో పిడకలండి, ఆవు పిడకలు. అసలు ఇక్కడ అమ్ముతారా అని అనిపించింది నాకు. అంటే తెలియదు నాకు. మొన్న భోగి మంట రోజున నాకు భోగి పిడకలు దొరకలేదు. ఒకవేళ ఇక్కడ దొరుకుతాయంటే నేను ఇక్కడి నుంచే కొని తీసుకెళ్లేదాన్ని. ఇక్కడ అమ్ముతారా అని నాకు తెలియలేదు అన్నమాట. సో ఇవి కూడా అవైలబుల్గా ఉంటున్నాయి. అంటే ఆన్లైన్లో కూడా ఉన్నాయండి, అవైలబుల్గా ఉన్నాయి. స్టోర్స్లో ఇలాగ షాప్స్లో పెట్టి అమ్ముతున్నారని మాత్రం తెలియదు నాకు అన్నమాట. సో అది చూసాను అనమాట. చూసి ఇంకా తీసుకుని కావాల్సిన నీడ్స్ అన్నీ కూడా తీసుకుని వచ్చేసాం అన్నమాట. సో ఇక్కడి నుంచి రిటర్న్ తీసుకుని వెళ్తున్నామండి, ఇంటికి వెళ్తున్నాం. సో ఇది కైలాసగిరి రోప్వే అండి. 75 రూపీస్ టికెట్ ఉన్నప్పుడు వెళ్ళాం. ఇప్పుడు అది టికెట్ కాస్ట్ అది ఇంక్రీజ్ అయిందో లేదో తెలీదు యాక్చువల్లీ. సో ఈ వ్లాగ్ ఇక్కడితో ముగించేస్తున్నాను. సో ప్లీజ్ కీప్ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి.